రైట్ కాసేపట్లో సీఎం చంద్రబాబు ఢిల్లీకి చేరుకోనున్నారు. పలువురు కేంద్ర మంత్రులను చంద్రబాబు కలవనున్నారు. అమిత్ షా, నిర్మలా సీతారామన్, జైశంకర్ తో భేటీ కానున్నట్టు తెలుస్తోంది. రేపు మధ్యాహ్నం మీడియా కాంక్లేవ్ లో పాల్గొననున్న సీఎం అనంతరం ముంబైలో ప్రచారానికి వెళ్తారని తెలుస్తోంది. కాసేపట్లో సీఎం చంద్రబాబు ఢిల్లీకి చేరుకోనున్నారు. పలువురు కేంద్ర మంత్రులను చంద్రబాబు కలవనున్నారు. అమిత్ షా, నిర్మలా సీతారామన్, జైశంకర్ తో భేటీ కానున్నట్టుగా తెలుస్తోంది. అయితే రేపు మధ్యాహ్నం మీడియా కాంక్లేవ్ లో పాల్గొననున్న సీఎం అనంతరం ముంబైలో ప్రచారానికి వెళ్తారని తెలుస్తోంది. కాసేపట్లో సీఎం చంద్రబాబు ఢిల్లీకి చేరుకోనున్నారు. పలువురు కేంద్ర మంత్రులను చంద్రబాబు కలవనున్నారు. అమిత్ షా, నిర్మలా సీతారామన్, జైశంకర్ తో భేటీ కానున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, మరి చంద్రబాబు ఢిల్లీ టూర్ కు సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? పలువురు కేంద్ర మంత్రులను చంద్రబాబు కలవనున్నట్టుగా తెలుస్తోంది. ఏ అంశాలను ప్రధానంగా చర్చించనున్నారు? అమూల్య, మరికొద్దిసేపట్లోనే సీఎం చంద్రబాబు ఢిల్లీ చేరుకున్నారు. అయితే ఈ రోజు మధ్యాహ్నం కాన్క్లేవ్ లో సీఎం చంద్రబాబు అంటే హిందుస్థాన్ టైమ్స్ నిర్వహిస్తున్న కాన్క్లేవ్ లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అనంతరం దానికి సంబంధించి అటు పలువురు కేంద్ర మంత్రులు కూడా కలుస్తున్నారు. దీనిలో భాగంగానే ముఖ్యంగా అటు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో పాటు నితిన్ గడ్కరీని కూడా చంద్రబాబు కలిసే అవకాశం అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రానికి రావాల్సిన నిధులతో పాటు ప్రత్యేకంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులన్నీ కూడా త్వరితగతిన ఇవ్వాలంటూ కూడా కోరే అవకాశం కనిపిస్తుంది. దాంతో పాటు కేంద్ర మంత్రులకు సంబంధించి అమిత్ షా కావచ్చు, నిర్మలా సీతారామన్, జైశంకర్ తో కూడా చంద్రబాబు భేటీ కానున్నారు. అనంతరం ముంబైలో ప్రచారానికి చంద్రబాబు వెళ్లే అవకాశం ఉంది. అటు మహారాష్ట్రలో జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే మీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నేతలందరూ కూడా తాజాగా చంద్రబాబు కూడా ముంబై వెళ్లే అవకాశం ఉంది. అక్కడ మహారాష్ట్రలో జరిగే ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు కూటమి తరపున పాల్గొంటారు. అనేక రాష్ట్రాల తరపున కూడా కూటమి తరపున ఉన్న నేతలందరూ అటు బీజేపీ కావచ్చు, బీజేపీ కూటమి తరపున సభ్యులందరూ కూడా ఇప్పటికే అక్కడ ప్రచారం చేస్తున్న నేపథ్యంలో మరోపక్క బీజేపీ కూడా మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి కొంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మళ్ళీ మహారాష్ట్రలో బీజేపీ గెలవాలి అంటూ కూడా విస్తృత ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో తాజాగా కూటమికి సంబంధించిన నేతలందరూ కూడా ఒక్కొక్కరుగా అక్కడికి వెళ్లి ప్రచారం చేస్తున్న నేపథ్యంలో తాజాగా ఈ రోజు కేంద్ర మంత్రులతో భేటీ అనంతరం కూడా ముంబై చేరుకునే అవకాశం ఉంది. అక్కడ రేపు ప్రచారంలో పాల్గొనే అవకాశం అయితే ఉంది. అమూల్య, రైట్ క్రాంతి, ఇప్పుడు మనం చూసినట్టయితే సీఎం చంద్రబాబుతో ఇంకా ఏపీ నుంచి అంటే కూటమి నుంచి ఇంకా నేతలు ఎవరెవరు వెళ్లారు? అయితే ఇప్పటికే చంద్రబాబుతో పాటు అక్కడ కేంద్ర మంత్రులు అదేవిధంగా ఎంపీలందరూ కూడా పౌర విమాన శాఖకు సంబంధించిన మంత్రి కావచ్చు, ఇతర సహాయ మంత్రులు అదేవిధంగా నేతలు ఎంపీలందరూ కూడా పెద్ద ఎత్తున సీఎంతో పాటు ఉన్నారు. మరోపక్క కేంద్ర మంత్రిని కలిసే నితిన్ గడ్కరీ కావచ్చు, అటు అమిత్ షా కావచ్చు, నిర్మలా సీతారామన్ వీళ్ళందరికీ కలిసేటప్పుడు మంత్రులు కేంద్ర మంత్రి, సహాయ మంత్రులు రాష్ట్రానికి సంబంధించిన నేతలు అందరూ కూడా చంద్రబాబుతో వెళ్లారు. రాష్ట్రానికి కావాల్సిన నిధుల అంశాన్ని చర్చించడంతో పాటు ప్రత్యేకంగా రాష్ట్రానికి మంత్రిత్వ శాఖల తరఫున చేయాల్సిన సాయం కావచ్చు, అదేవిధంగా ఆ మంత్రిత్వ శాఖల తరఫున రావాల్సిన నిధులు కావచ్చు అన్ని కూడా త్వరితగతిన కేటాయించాలని ఈ స్థితిలో చంద్రబాబు కోరే అవకాశం అయితే ఉంది. మరోపక్క మంత్రులు కేంద్ర మంత్రులతో భేటీ అనంతరం చంద్రబాబు ముంబై బయలుదేరతారు. అమూల్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ క్రాంతి.